హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి పక్కన కొంచెం చిన్నగా మాది ప్లేస్ ఉంటుందన్నమాట. అయితే ఆ ప్లేస్లో మేము కొన్ని చెట్లు పెట్టుకున్నాము, పూల చెట్లు ఇంకా కూరగాయల చెట్లు. సో అవి చూపిస్తున్నాను అన్నమాట. అయితే దాంట్లో గులాబీ పూలు, కనకాంబరాలు, ఇంకా సన్నజాజి పూల చెట్లు, చామంతి చెట్లు, ఇట్లా చాలా చెట్లు ఉన్నాయన్నమాట. చామంతులు ఇంకా పుయ్యలేదు. గులాబీ పూలు అయితే మంచిగా పూసినాయి అన్నమాట చాలా. ఇవి నాటు గులాబీ చెట్లు చిన్న చిన్నగా ఉంటాయి కానీ చాలా పూలు పూస్తాయి అన్నమాట, ఒక్క కొమ్మకైనా సరే. చూస్తుంటే అసలు మస్తున్నాయి కదా పూలు. ఒక్క కొమ్మకు చూడండి చాలా పూసినాయి. ఈ గ్యాప్లో మా లడ్డుగాడు దొండకాయ చెట్లకి దొండకాయలు తెంపుకొని మంచిగా తింటూనే ఉన్నాడు అనమాట. గ్యాప్లో వాడు ఒక 7-8 తిన్నాడు పచ్చివి. పిచ్చి చెట్లు కూడా మంచిగా పెరిగినాయి, తీయాలి అవి. బెండకాయ చెట్లు, ఇంకా దొండకాయ చెట్లు, చిక్కుడుకాయ చెట్లు, ఇంకా బీరకాయ చెట్లు ఇవన్నీ పెట్టినాం అనమాట. సొరకాయ చెట్లు ఇవన్నీ. అసలు పొద్దుగల దాంట్లోకి ఎందుకు పోయినామంటే, నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పసుపు కొమ్ములు ఉండే అనమాట నా దగ్గర. సో అది కూడా పెడదాము పసుపు చెట్టు మా ప్లేస్లో అని చెప్పేసి వెళ్ళినాము. వెళ్ళి పెట్టిన తర్వాత ఇట్లా ఇవన్నీ ఉన్నాయని చెప్పి వీడియో తీసిన నేను. పొద్దుగల అవన్నీ చూడగానే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇవన్నీ మేము హైదరాబాద్ వెళ్ళిపోతే ఇంకా మా డాడీ మా అమ్మని చూసుకుంటారు. ఇది తమలపాకు చెట్టు. తమలపాకు కూడా మంచిగా కాస్తుంది. ఇక్కడే పసుపు పెట్టినాం అన్నమాట ఆ ప్లేస్లోనే. ఇంకా జామకాయ చెట్టు, సొరకాయ చెట్లు ఇవి, ఇంకా వంకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇది మా ఇంటి ముందు కలమంద, ఇంకా మందార పూ చెట్లు అనమాట. మందార పూలు అయితే మస్తు పూస్తాయి, మంచిగా అనిపిస్తుంది వాటిని చూస్తే. ముద్ద మందారం అనమాట, మంచిగా ఉంటాయి. తర్వాత ఇంకా ఇంట్లో కూడా గులాబీ చెట్లు ఉన్నాయి. అవి మేము ఎక్కువ పెట్టుకున్నా ఇంకా అట్లనే ఉంటాయి అన్నమాట. ఈ కుండీలో కూడా పసుపు పెట్టిన. ఇవి పచ్చిమిర్చి చెట్లు అనమాట ఇంట్లో. అవి ఇట్లా గింజలు వేస్తేనే మొలిచినాయి అనమాట. పాలకూర, ఇంకా చామంతి పూలు ఇప్పుడే పూస్తున్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. మా అమ్మ ఉల్లిగడ్డలు కూడా పెట్టింది, ఉల్లిగడ్డ చెట్లు వస్తాయని. ఇంకా ఇది కరివేపాకు, నిమ్మకాయ చెట్టు, ఇది అల్లం చెట్టు. అల్లం పెట్టింది మా అమ్మ నార్మల్గా, అవి మంచిగా వచ్చినాయి అల్లం కూడా. ఇది చిక్కుడుకాయ చెట్టు, ఇది పుదీనా, ఇంకా ఇంటింకా కొత్తిమీర కూడా ఉంది. కర్రీస్లోకి ఇంట్లో వేసుకుంటాం మేము. ఈ చెట్టు పేరు అయితే నాకు తెలియదు, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చి పెట్టినాం. ఇది వామ చెట్టు, ఇవి బంతి పూల చెట్లు, ఇంకా గులాబీ చెట్లు. ఇంకా దీని పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఇది కిడ్నీలలో స్టోన్స్ని తీసేస్తుంది అని చెప్పింది, కానీ మా అమ్మకి దాని పేరు తెలియదంట, నాకు కూడా తెలియదు అనుకోండి. ఇంకా ఇది సబ్జా సీడ్స్ చెట్టు, మేమైతే రుద్రాక్ష చెట్టు అంటాము. ఇది పూల మధ్యలో వేసి కడతారు కదా, దవనం అంటారు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా పూలు మాల కట్టుకుంటే దాంట్లో వేసి కట్టుకుంటాం. ఇంకా తులసి చెట్టు, ఇవేమో ఆకుకూర, తోటకూర అనుకుంటా. ఇది జామకాయ చెట్లు చిన్నవి ఇప్పుడే ఉన్నాయి. ఇవి ఇక మా అమ్మ ఇంట్లో షో చెట్లు అనుకుంటే ఏమో తెచ్చింది, వాటి పేర్లు నాకు తెలియదు. మా ఇంట్లో మినీ గార్డెన్ అనమాట ఇదంతా, మంచిగా ఉంటాయి. ఇంకా ఇది మా ఇంటి ముందు ఉంటుంది ఈ చెట్టు, ఈ చెట్టు పేరు కూడా నాకు తెలియదు. ఇంకా కరివేపాకు చెట్టు ఇదంతా. ఇదేమో మా ఇంటి వెనకాల కుండీలలో ఉన్నాయన్నమాట. సొరకాయ, కాకరకాయ, ఇంకేమో ఆకుకూరలు, కొత్తిమీర, గోంగూర, తోటకూర, ఇంకా శంఖం పూలు ఉంటాయి కదా, శంకు పూలు, అవి కూడా పెట్టిందనమాట.